చాలా మంది సంక్రాంతికి శబరిమలలో వచ్చే మకర జ్యోతిని నిజంగానే స్వామివారు జ్యోతి రూపంలో వచ్చి దర్శనమిస్తారని చెప్పి నమ్ముతారు. అయితే 1999లో ఒకసారి, అలాగే 2011లో ఒకసారి భక్తులు ఆ మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు. ఇంతకీ ఆ మకర జ్యోతి నిజంగానే స్వామివారి దర్శనమిస్తారని చెప్పి కొంతమంది, లేదు అక్కడ ఆ జ్యోతిని ఎవరో వెలిగిస్తున్నారు అని చెప్పి కొంతమంది నమ్ముతారు. అయితే 2011లో జరిగిన తొక్కిసలాట తర్వాత ఈ విషయం పైన కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన విచారణ జరగాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికన్నా ముందు అసలు స్టోరీ మొదలైంది 1980లో. ప్రతి సంవత్సరం కొండపైన ఒక దీపాన్ని వెలిగించడం ఒక ఆనవాయితీ. కానీ 1980లో ఎటువంటి దీపం వెలిగించకుండానే ఆటోమేటిక్ గా ఒక జ్యోతి కొండపైన భక్తులకు దర్శనమిచ్చింది. అయితే దాన్ని సైన్స్ అని కొంతమంది, లేదు నిజంగా స్వామివారే దర్శనం ఇచ్చారని చెప్పి కొంతమంది నమ్ముతారు. అప్పటి నుంచి భక్తులలో ఈ నమ్మకం ఎక్కువగా పెరిగింది. ఇంకా అలాగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆ మకర జ్యోతిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉండేవారు. అయితే 2011లో కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఒక జర్నలిస్ట్ ఆ కొండపైన ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆయన ఆ కొండపైకి ఎక్కి చూసిన తర్వాత ఒక స్క్వేర్ షేప్ లో సిమెంట్ తో కట్టిన స్థలాన్ని చూస్తారు. ఆ స్థలంలోనే ఎవరో జ్యోతిని వెలిగిస్తున్నారని చెప్పి నిజం అనేది బయటకు వస్తుంది.